హైదరాబాద్ అప్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఈ ఘటన జరిగింది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చంద్రశేఖర్ రెడ్డి అప్సిగూడలోని రవీంద్రనగర్లో 8 నెలలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతనికి భార్య కవిత హౌస్ వైఫ్, కూతురు శ్రీతారెడ్డి 9వ తరగతి, కొడుకు విశ్వంత్ రెడ్డి 5వ క్లాస్ చదువుతున్నారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేసేవాడు. 6 నెలల కిందట ఉద్యోగం వదిలేశాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి 9 గంటల టైంలో బాబుకు విషం ఇచ్చి పాపను ఉరివేశారు. పిల్లలు ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత భార్యాభర్తలిద్దరూ చెరో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సిఐ రవీంద్రనాయక్ తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కడతాల్ మండలంగా గుర్తించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రాజేందర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులతో సహా సూసైడ్ చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. అసలు రాజేందర్ రెడ్డి ఏ విధంగా ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుదాము. అమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడన్నా గొడవలు వినిపిస్తుంది? మేడం, అవన్నీ ఏం లేవు, అసలు గొడవలు అనేదే లేదు. ఫ్యామిలీ అయితే మంచిగా ఉన్నారు. 7:30 వరకు పిల్లల రన్ తినిపించింది. పిల్లల రన్ తినిపిస్తూ నేను ఇంట్లో వాచ్మెన్ ఉంటా, గీతా రిజెన్స్లో వాచ్మెన్ ఉంటా. ఏందబ్బా రంతులు తినిపిస్తున్నా అని చూస్తే పైన లైట్లు వెలుగుతున్నాయి, అన్ని లైట్లు వెలుగుతున్నాయి. వాళ్ళు అనేది డోర్ అనేది సౌండ్ లేదు, ఏది లేదు మేడం, అస్సలు లేదు. అది ఎందుకు అవుతున్నాను మళ్ళీ అరగంట లోపల తల్లిదండ్రి మళ్ళీ గయ్యం అన్నారు. అంతే, వాళ్ళు ఏం వేసుకున్నారో మనకు తెలియదు. పైన డోర్లు అనేది క్లోజ్, ఒక కిటికీ ఓపెన్ ఉంది, ఏం లేదు, బయటకు లేదు, ఏం లేదు. కానీ మేము కింద నుండి చూసినాం, గీతా రిజెన్స్లో కింద నేను ఉంటా వాచ్మెన్కు. ఆ కిటికీలాగానే కనిపిస్తున్నాం. మేము గంట 9 లోపలనే అయిపోయింది. వాళ్ళది మొత్తానికి 7:30 నుండి 9 లోపలనే అయిపోయినాయి. 7 అంతవరకే. కానీ వాళ్ళు బయటకు కనిపించినా కానీ ఎప్పుడు ఇద్దరు భార్య భర్తలు కరెక్ట్ ఉంటారు, ఏమి ప్రాబ్లం లేదు వాళ్ళకు. ఆ కారు వస్తారు, ఆ కారు కాడ దూడుస్తారు, వెళ్ళిపోతారు. ఇద్దరు ఏమైనా తీసుకొచ్చినా మంచిగా ఉంటుంది. గొడవలు అనే సమస్య బయటికి రాలేదు. పిల్లలు కిందకు వస్తూ ఉంటారా రోజు? అంటే బాగా మంచిగా ఆడుకునేది. జెంట్స్ స్కూల్, ఇది స్కూల్కి ఇక్కడ పోయేది. వాళ్ళు ఇద్దరు పోయి వదిలిపెట్టేది, కార్లో ఉండబోయి వాళ్ళు. కానీ ఏ రోజు అయితే గొడవ లేదు, చూసేది నయ్యేది అంతే, ఏమని పలకరియకపోయేది అంతా. అమ్మాయిని ఊక మా దోస్తు ఒక ఆమె ఇంట్లో పని చేసేది. అమ్మాయిని ఊక మానేసి పిచ్చారు, ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నారో ఏదో అనుకున్నా. అమ్మాయి లవన్ ఇట్రా అమ్మాయి పని చేసేది, ఆమె పని. అంకుల్, కిందకు వచ్చినప్పుడు రాజేందర్ రెడ్డి అందరితో మాట్లాడితే ఎలా ఉంది? మంచి వ్యక్తి అమ్మ, మంచి వ్యక్తి. ఇట్లా బాధతోటి గొడవతోటి లేదు, మంచిగా ఉంటా, మంచిగా వ్యక్తి, మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉండేది. ఈ గొడవలు లేవు. ఈమెనే పని చేసేది. అమ్మ, చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పని చేసేవాళ్ళు కదా, వాళ్ళు ఎలా ఉండేవారు? భార్యాభర్తలు, పిల్లలు? ఎవరు చంద్రశేఖర్ పని చేయలేదా? చనిపోయారు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు రోజు? ఏమన్నా గొడవలు అవుతుండేనా వాళ్ళ ఇద్దరు మధ్య? వాళ్ళ ఇంట్లో ఏం లేదు. అంటే మీరు పని చేసేటువంటి సమయంలో ఎలా ఉండేవాళ్ళు? బాగానే ఉండేవాళ్ళు. నేను అంతా లోపలికి ఏమి వెళ్ళకుంటే బయట చేసేసి గొడవలు అయితే వినపడపోయేది. మంచిగా ఎట్లా అన్నజల్లు లేకుండా ఇద్దరు ఆల్మోడు. ఆ గొడవలు ఎప్పుడు లేవు. మీకు ఇన్ని ఏళ్ళు మేము పోయినలా ఇక్కడ కాబట్టి మాకు ఈ నాతి వచ్చిన శబ్దం ఎప్పుడు రాలే. ఏమనుకున్నారండి శబ్దం వచ్చినప్పుడు? వీళ్ళు హాస్టల్ పిల్లలు గొడవలు అవుతుంటే అప్పుడప్పుడు వాళ్ళు అనుకొని మీరు రాలే, లేకపోతే గొడవ అయితే మేము ఉరికొస్తాం. నేను మా భార్య ఏ పిల్లల గురించి ఎందుకు అన్నట్టుగా మేము రాలే. లేకపోతే నాతి వస్తాం మేము కొద్దిసేపటికి అయిపోయింది. పిల్లల్ని కూడా చంపేసి వాళ్ళు చంపారు మేడం, పిల్లల్ని చంపారు, అరిసిండ్రు. పిల్లలు గయ్యవన్నీ మొత్తుకున్నారు. మేమేమనుకున్నాం, ఎప్పుడు 100 మంది పిల్లలు ట్యూషన్లో ఉంటారు. వాళ్ళే అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు వస్తుంటారు. పోలీసు వాళ్ళు వస్తే మా కొడుకు వచ్చి అమ్మ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఎందుకు అమ్మ అంటే, రోజు నడిచే గొడవలే, చిన్నపిల్లలే కదా, ట్యూషన్లో అల్లర పెడతారు కదా, అట్లా అని ఫోన్లు అని వదిలేసేయని మేము మళ్ళీ పోయినాం. మళ్ళీ పోగా పెద్దగా అన్ని జీపులు కార్లు వచ్చేసినాయి. పిల్లలు అయిపోయినాకనే ఇల్లు తర్వాత అయిపోయింది. 9 లోపలనే అయిపోయింది మొత్తం కంప్లీట్గా. 4 ఫ్యామిలీ 7:30 కరెక్ట్ 7:30 5 నిమిషాల దాకా 8 అనుకోరాదా మేడం. ఆ టైంలో పిల్లలను అయితే గయ్యమని ఇద్దరు రన్ తినిపించింది. ఫస్ట్ వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఏం వేసుకున్నారు, మనం ఏం వేసిన అని కాదు కానీ పిల్లల రంత అయితే ఇద్దరు 7:30 అయిపోయింది. లోపలనే చచ్చిపోయిన వాళ్ళు. ఆర్థిక ఇబ్బందుల వల్లనే అప్పులు ఉన్నాయి అని అంటున్నారు. బయటికి రాలే మేడం, అవైతే ఈ విషయాలు బయటికి రాలే. భార్య భర్తలు అయితే ఇద్దరు వస్తారు, ఇద్దరు పోయేది. ఏం చేసినా కానీ
వాళ్ళు అయితే ఒక్క రోజు మళ్ళీ నవ్వుకుంటేనే ఫ్రీగా ఉండేది, నవ్వుకుంటూనే ఉండే, కోపంలో ఉండకపోయేది, ఏమి ఉండకపోయేది. నేను వస్తుంటే పోతుంటే ఇంట్లోనే ఉంటా కదా, నేను ఈడ ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది ఇంట్లోనే ఉండబట్టి. ఇక అంతకుముందు ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం మేము, చాలా ఏళ్ళు వస్తుంది, 28 ఏళ్ళు, కానీ ఇంట్లో ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది నేను ఉండబట్టి. పలకరిస్తూ ఉంటారమ్మా రాజేందర్ రెడ్డి వాళ్ళ భార్య? ఏం వాళ్ళ కెరియర్ మేడం, వాళ్ళు పాపం వాళ్ళిద్దరే ఫ్యామిలీతోటే ఉండి పాల ప్యాకెట్ తెచ్చుకున్న, కూరగాయలు తెచ్చుకున్న, కార్లోనే ఓరు వచ్చేది, ఇద్దరు ఓడు వచ్చుడు, పిల్లలు తీసుకొచ్చుడు, అంతేగాని బయటకు అయితే శబ్దం రాలేదు మేడం. కానీ ఒకరితోటి పగగుకలేరు గల్లీలో. వాళ్ళు వచ్చి నేరే 1 సంవత్సరం అవుతుంది వాళ్ళు వచ్చి ఒక వాళ్ళ ఇంట్లో మా దోస్తు పని చేసింది, మా దోస్తు అని ఇప్పుడు అమ్మాయి లవని అని మాట్లాడించినాం కదా, ఆ అమ్మాయి పని చేసింది, బయటకు వచ్చింది, చాలా మంచోళ్ళు అక్క అది ఇది అని అన్నది. అంతవరకే. ఎన్ని సంవత్సరాలు ఆ అమ్మాయి అక్కడ పనిచేసింది? ఎన్ని నెలల క్రితం సంవత్సరం అవుతుంది, మానేసి నెల అవుతుంది అంతే. చెప్పారంటనా ఎందుకు వద్దన్నారు? ఏది చెప్పలేదంటే అమ్మాయి ఒకటి బయట ఊడ్చేసుకునేదంటే, ఇట్లా పని ఆమె చేసుకునేదంటే బయట వర్క్ చేసేది. బయట వర్క్ చేసి అమ్మాయి ఎందుకు ఎప్పుడు నీకు టైం ఉన్నప్పుడు రావాలని అని అంటే, ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇక తర్వాత ఎప్పుడో వచ్చి చేసిపోయేదంట, టైం పట్టుకొని చూసి. ఆమె ఇంట్లోనే ఉండేదంట. ఆయనే ఒక 6 నెలలు అవుతుందని ఇప్పుడు అంటున్నారు జాబ్ మానేసి. అంతవరకు మనకు తెలియదు మేడం అసలు. చంద్రశేఖర్ రెడ్డి తమ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళి తీసుకురావడం మాత్రమే చేసేవాళ్ళు. చుట్టుపక్కల కూడా ఎవరితో శత్రుత్వం లేదు. ఎప్పుడూ నవ్వుతూ ఎంతో పీస్ఫుల్గా కనిపిస్తూ ఉంటారు. ఆనందంగా గడుపుతున్నటువంటి జీవితం. నిన్న 7:30 గంటల ప్రాంతంలో పిల్లలు గట్టిగా శబ్దం రావడంతో పక్కనే ఉన్నటువంటి ట్యూషన్లో నుంచి రోజు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అక్కడ నుంచి శబ్దాలు వచ్చాయేమో అనుకున్నాము, కానీ పైనుంచి శబ్దాలు రావడం, పిల్లల్ని హ్యాంగ్ చేసి చంపేసిన తర్వాతే వాళ్ళు చనిపోయారు. వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు లేవు, కానీ ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణంగా తెలుస్తుంది. కానీ ఆ విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక్కడైతే ఎవరితో ఎలాంటి గొడవలు ఉండవు. ఎంతో సంతోషంగా ఉండేటువంటి వాళ్ళు చనిపోయారు అంటే ఇప్పటికీ మాకు నమ్మలేకపోతున్నాము అని స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సుజాత, హబ్సీ.